ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికే కోట మండలంలో దాదాపు 1,50,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగిందని మైనారిటీ నాయకులు జలీల్ అహ్మద్ అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామానికి చెందిన పెంచలయ్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో సీఎం సహాయ నిధి ద్వారా 45,000 రూపాయలు మంజూరు చేయించి చెక్కును అందజేయడం జరిగిందన్నారు. అలాగే మండలంలో అనారోగ్యం కారణంగా బాధపడుతున్నటువంటి వాళ్లు ఈ గ్రామాల్లోని నాయకులను కలిసి అనారోగ్యం గురించి తెలియజేస్తే వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాదర్తి కోటేశ్వరరెడ్డి, కొకులు మాధవ యాదవ్, రఘునాథరెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది అభాగ్యులు, అనాథలు అనారోగ్యరీత్యా బాధపడుతూ ఎంతో మంది ఉన్నారు. ఆరోగ్యశ్రీ వర్తింపక కొంతమంది ఇటువంటి అనాథల్ని దృష్టిలో పెట్టుకొని మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గౌరవ ఎమ్మెల్యే గారు మన గూడూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతో మందికి ఇటువంటి పేషెంట్స్ని అన్నీ తీసుకొని పోయి వాళ్ళకైన ఖర్చులు అన్నీ కూడా తీసుకొని పోయి సీఎం గారితో మాట్లాడి ఒప్పించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు దాదాపు 1.5 కోటి పైబడి అమౌంట్ ఈ సంవత్సర కాలంలో తీసుకొని రావడం జరిగింది. అలాగే అందులో భాగంగా ఈరోజు మా గూడలి పంచాయతీ నుంచి పెంచిలే ఆరోగ్య రీత్యా బాధపడుతూ ఉంటే దాదాపు 45,000 రూపాయలు ఈరోజు మేము మా అధ్యక్షుడు బల్లాడి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు పెంచిలయ్య గారికి వాళ్ళ గూడలి నాయకులు గూడలి వెంకట కృష్ణారెడ్డి, అదేవిధంగా మన రఘు ఆధ్వర్యంలో ఈరోజు ఈ చెక్ని పంపిణీ చేయడం జరుగుతుంది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2,500, 3 కంచి పట్టు శారీస్ 4,500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.